అన్న ఇప్పుడు మీ సాంగ్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మీ ఛానల్లోనే వస్తున్నాయి. అవును. యాక్చువల్గా మీరు ఫస్ట్ సాంగ్ అంత బ్రేక్ వచ్చింది, అవును. అంత సక్సెస్ అయింది కదా. అవును. మరి సాంగ్ రాసింది మీరే, పాడింది మీరే, మొత్తం డైరెక్ట్ చేసింది కూడా మీరే, యాక్టింగ్ చేసింది కూడా మీరే. అవును. మరి మీ ఛానల్లోనే అప్పుడు క్రియేట్ చేసుకొని ఎందుకు అప్లోడ్ చేయలేదు? ఆ టైంలో నాకు అంటే లైక్ చెప్తున్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అండి. ప్రతి మనిషి దగ్గర డబ్బు ఉంటే ఏ సమస్య ఉండదంటారు. అవును. నా దగ్గర డబ్బు లేదు. ఎందుకంటే ఆ టైంలో కూడా ఒక 50,000, 60,000 పెట్టాలంటే నా వల్లనైతే కాదు. బట్ అవకాశం కోసం వెతుక్కుంటూ పోయిన మాట వాస్తవమే కానీ, సో అంత డెడికేషన్‌గా వేరే వాళ్ళ ఛానల్స్‌లో ఎక్కడ పని చేసినా మనకు పేరే కదా రావాల్సింది. సో అట్లా చేసిన. ఒక నమ్మకంగా పని చేసిన. ఆ టైంలో కూడా 50,000 అంటే పెద్ద అది 17 ఆ టైంలో నేను బయటకొచ్చాను. చాలా కష్టమైన బడ్జెట్ అది. సో సరే వేరే వాళ్ళు కూడా ఎందుకంటే మన టాలెంట్‌ని గుర్తించి ఒకరు అవకాశం ఇస్తున్నామంటే కూడా గొప్ప విషయమే కదా. సో అట్లా పోతుండే. అట్లా టూ మచ్‌గా వర్క్ చేసినా గానీ ఏందంటే నాకు పర్సనల్ లైఫ్ వచ్చేసరికి ఎవరు ఎవరు సపోర్ట్ చేయకపోవడం, కొద్దిగా చీటింగ్సు కామన్‌గా ఫీల్డ్‌లలో ఉండేవి ఇవన్నీ సహజమే.